రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ ఫైనల్స్ మ్యాచ్ రివ్యూ. ఆర్సీబీకి లక్ ఉందా లేక డీసీకి దరిద్రం ఎక్కువైందా? మ్యాటర్ ఏంటంటే మామ, డబ్ల్యూపీఎల్ స్టార్ట్ అయ్యి 4 సీజన్స్ అవుతుంది. 4 సీజన్స్లో 4 టైమ్స్ క్వాలిఫై అయిన ఏకైక టీము డీసీ. 4 టైమ్స్ ఫైనల్స్కి వచ్చిన టీము ఏకైక టీము డీసీ. కానీ 4 టైమ్స్ ఫైనల్స్కి వచ్చి 4 టైమ్స్ ఓటమిని చూసిన టీం కూడా డీసీఏ మామ. ఇది ఎక్కడ మెంటల్ టార్చర్ అయ్యా. ఇంకా ఆర్సీబీ వర్సెస్ డీసీ ఫైనల్ మ్యాచ్ రివ్యూ చూస్తే ఆర్సీబీ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంటారు అని అనుకుంటే బౌలింగ్ ఎంచుకున్నారు. ఎందుకంటే ఆ గ్రౌండ్లో 160+ టార్గెట్ చేసి చేయటమే చాలా కష్టం. కానీ ఆర్సీబీ కొంచెం బ్యాడ్ డిసిషన్ తీసుకుంది అని అనుకుంటున్నా. కానీ కట్ చేసి చూస్తే డీసీ ఆడిన ఆట చూస్తే ఆర్సీబీకి సెకండ్ ట్రాఫీ కష్టమని అనిపించింది. కానీ డీసీ వాళ్ళు మామ ఏమనుకొని బరిలో దిగారో తెలియదు. కానీ 3 ఫైనల్స్ మ్యాచ్ ఓడిపోయిన మ్యాచెస్ అన్నీ ఆ రోజు చూసి బరిలోకి దిగినట్టున్నారు. ఎందుకంటే అలా ప్రతి ఒక్కళ్ళు పర్ఫామ్ చేస్తూనే వచ్చారు. మీరు గమనిస్తే డీసీలో ఆడిన ప్రతి బ్యాట్స్మెన్ 20+ రన్స్ కొట్టినోళ్ళు అందరూ. ఇంకా డీసీ వాళ్ళు బాగా కసితో బరిలోకి దిగేశారు మామ. అద్దరు కొట్టేశారు. లిజిల్లీ 37 రన్స్తో ర్యాంపేజ్. షెఫాలి వర్మ 20 రన్స్. తన స్టాండర్డ్స్కి అయితే అది చాలా తక్కువ. ఇంకా లారా వోల్వార్డ్ 44 రన్స్. జెమీమా రోడ్రిక్స్ 57 రన్స్. ఎంత బాగా ఆడిందంటే క్లాసిక్ షాట్స్తో ర్యాంపేజ్ ఇన్నింగ్స్ బిల్డ్ చేసింది. మిడిల్ ఆర్డర్లో అసలు స్కోర్ అంతా వచ్చింది అంటే జెమీమా రోడ్రిక్స్ వల్లే. ఇంకా హెన్రీ ఏం కొట్టింది భయ్య. 19th ఓవర్లో నాదెన్ డి క్లర్క్ బౌలింగ్లో అయితే ఊర్రా మాస్ బ్రూటల్ హిట్టింగ్ అని చెప్పొచ్చు. ఇంకా జెమీమా రోడ్రిక్స్కి అయితే ఆల్మోస్ట్ కప్ వచ్చేసింది అన్నంత ఫీలింగ్ వచ్చేసింది. ఎందుకంటే 19th ఓవర్లో ఆ రకంగా ఆడింది హెన్రీ అయితే. ఇంకా 203 రన్స్ కొట్టారు. ఇంకా డీసీ వాళ్ళు అయితే డబ్ల్యూపీఎల్ చరిత్రలో 203 రన్స్ చేజ్ చేయాలంటే 204 కొట్టాలి. అసలు డబ్ల్యూపీఎల్ చరిత్రలో అంత చేజ్ ఎవ్వరూ చేయలేదు. కానీ ఆర్సీబీ 202 రన్స్ చేజ్ చేసింది డబ్ల్యూపీఎల్ చరిత్రలో లీగ్ మ్యాచెస్లో. కానీ ఫైనల్స్లో ఇంత స్కోర్ కొడుతుందా అంటే ఇంపాసిబుల్ అని అందరూ అనుకుంటూనే ఉన్నారు. ఎందుకంటే ఆ గ్రౌండ్లో 160+ టార్గెట్ చేజ్ చేయటమే చాలా కష్టం లాంటిది. కానీ ఈ బ్యాటింగ్ పిచ్లో డీసీ వాళ్ళకున్నంత అనుభవం ఆర్సీబీకి లేదు. ఎందుకంటే డీసీ ఎక్కువ మ్యాచెస్ ఆడింది కానీ ఆర్సీబీ చాలా తక్కువ మ్యాచెస్ ఆడింది. ఇంకా ఆర్సీబీ అయితే బరిలో దిగారు. గ్రేస్ హరీస్ కొంచెం ఫైనల్స్లో ఆస్ట్రేలియన్ ప్లేయర్ ఖచ్చితంగా నిలబడద్ది అని అనుకుంటే కొంచెం హ్యాండ్ ఇచ్చేసింది. కానీ నెక్స్ట్ మామ అసలు కథ మొదలైంది. స్మృతి మందన, జార్జియా వోల్ ఏం కొట్టుడు కొట్టారయ్యా. డబ్ల్యూపీఎల్ చరిత్రలోనే హయ్యెస్ట్ చేసింగ్లో పక్కన పెట్టినా కూడా హయ్యెస్ట్ పార్ట్నర్షిప్ వీళ్ళిద్దరిది డబ్ల్యూపీఎల్ చరిత్ర మొత్తం. స్మృతి మందన అండ్ అలాగే జార్జియా వోల్, ఆస్ట్రేలియన్ ప్లేయర్ అండ్ ఇండియన్ ప్లేయర్ ఇద్దరు అద్దరు కొట్టేశారు. కానీ స్మృతి మందన సెంచరీ అయితే మిస్ అయింది. కాసేపు 87 రన్స్ దగ్గర అవుట్ అయిపోయి అందరినీ భయపెట్టేసిందని చెప్పొచ్చు. అంతలా భయపెట్టేసింది. జార్జియా వోల్ 79 రన్స్ దగ్గర అవుట్. 6 కొట్టే ప్రయత్నంలో అవుట్. ఇంకా రిచా ఘోష్ ఫినిష్ చేద్దాం అనుకుంది. కాస్త అటు ఇటు అయితే ఆర్సీబీ ఫ్యాన్స్ ఫినిష్ అయిపోయాళ్ళు. ఆ 6 కొడదామని ప్రయత్నం మళ్ళీ అవుట్. టెన్షన్ బిల్డ్ అవుతుంది, ప్రెజర్ బిల్డ్ అవుతుంది. ఇంకా ఫైనల్గా నాదన్ డి క్లర్క్ అండ్ రాధా యాదవ్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అవుట్ ఆఫ్ సిలబస్లో వచ్చేసి రాధా యాదవ్ అయితే ఫినిష్ చేసేసింది. ర్యాంపేజ్ అని చెప్పొచ్చు. ఇంకా డబ్ల్యూపీఎల్ చరిత్రలో ఆర్సీబీ సెకండ్ టైం ఛాంపియన్స్. ఇంకా ఈ సీజన్లోకి వచ్చేసరికి స్పెషల్ అట్రాక్షన్ స్మృతి మందన ఎక్కువ రన్స్ కొట్టి ఆరెంజ్ క్యాప్ లీడర్ బోర్డులో నెంబర్ 1 ప్లేస్లో ఉంది. ఇంకా బౌలింగ్లోకి వస్తే మోస్ట్ డాట్ బాల్స్ వేసింది లారెన్ బెల్. ఇంకా ఆల్రౌండర్లో ది బెస్ట్ పర్ఫామ్ ఇచ్చింది ఎవరైనా ఉన్నారు అంటే నాదన్ డి క్లర్క్. ఇలా ఆర్సీబీలో ప్రతి ఒక్కళ్ళు పర్ఫామ్ చేయబట్టే మామ ఈ సీజన్లో మళ్ళీ సెకండ్ టైం ఛాంపియన్స్ అయ్యారు. ద పవర్ ఆఫ్ ఆర్సీబీ కూల్ అండ్ కంపోజ్డ్గా ర్యాంపేజ్ ఇన్నింగ్స్.